Hi friends, నేను మీ ఫ్రెండ్ మొహమ్మద్ నజీర్. Once again, welcome to the new information video. ఈ రోజు మనం ఎల్ఆర్ఎస్ కట్టాలా వద్దా దానిపైన డిస్కస్ చేస్తున్నామండి. ఎందుకంటే నాకు క్వశ్చన్స్ వచ్చాయి, క్వారీస్ వచ్చాయి. ఎల్ఆర్ఎస్ కడితే దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటిది, దాని గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కొత్త అప్లికేషన్ తీసుకొచ్చారు, బిల్డ్ నౌ అని. సో అందులోపల మనం డైరెక్ట్ బిల్డింగ్ పర్మిషన్ తీసుకొచ్చా అని. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని క్వారీస్ ఉన్నాయి, దానిపైన మనం డిస్కస్ చేద్దాము. ఒకవేళ ఫ్రెండ్స్ నా ఛానల్ పైన ఫస్ట్ టైం వస్తే మీరు చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటిది అంటే, మిస్టేక్ కాదు, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్, మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సెకండ్ థింగ్, షేర్ చేయడం మర్చిపోతున్నారు. ఎందుకంటే చాలా మంది నాకు అబ్రాడ్స్ నుండి వచ్చాయండి మెసేజెస్, ఎల్ఆర్ఎస్ కట్టుకుంటే ప్రాఫిట్ ఏంటిది, నేను ఇప్పుడు ఒకవేళ నేను కట్టుకోలేదు అనుకోండి, ఫ్యూచర్లో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. సో చలో వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం వీడియో లోపల మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే చాలా మందికి ఉన్న క్వశ్చన్స్ ఏంటిది అంటే, ఎల్ఆర్ఎస్ కట్టాలా వద్దా. సార్, ప్రతి ఒక్కరి యొక్క డ్రీమ్, ఫస్ట్ వీడియోలో చెప్పాను నేను, ప్రతి ఒక్కరి యొక్క డ్రీమ్ ఏంటిది అని అంటే హౌస్, ఇల్లు కట్టుకోవడం. సరే, ఇల్లు కట్టుకోవాలని అంటే ఫస్ట్ కావాల్సింది మీకు ప్లాట్ లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుంటే మీకు 100% బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది. సో అదే విధంగా బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది అంటే మీకు 100% అక్కడ లోన్ క్లియరెన్స్ అవుతుంది. సో ఈ లోన్ క్లియరెన్స్ కావాలి అని అంటే ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటి చేశారని అంటే, ప్లాట్ అనేది, ల్యాండ్ అనేది క్లియర్గా ఉండాలి. సో ఈ ల్యాండ్ ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్స్కి మీరు ఒకవేళ పేమెంట్ చేసుకుంటే మీకు బిల్డింగ్ పర్మిషన్స్లో ప్రాబ్లమ్స్ ఉండవు. సో 2015లో కూడా కొందరు క్వశ్చన్స్ ఉన్నాయి. 2015లో కూడా మేము 10,000 రూపీస్ పే చేసాము. 2020 లోపల 1,000 రూపీస్ ఆప్షన్ వచ్చింది. సార్ 2015 లోపల పే చేసుకున్నారు, అప్పుడు ప్రొసీడింగ్ ఇష్యూ చేశారు, అప్పుడైతే మార్కెట్ వాల్యూ ఉంది. కానీ ఇప్పుడు 2020 లోపల ఎవరైతే పేమెంట్ చేసుకున్నారో సో వాళ్ళను బేస్ చేసుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో 2 ఆప్షన్స్ ఇచ్చారు పేమెంట్ లోపల. ఈ 2 ఆప్షన్స్ ఏంటి అంటే, ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోండి, మీరు స్క్రీన్ పైన చూస్తే అవపడుతుంది. టోటల్ అమౌంట్ ఇక్కడ ఫుల్ అమౌంట్ ఎంత వచ్చింది సార్, నాకు 15,976 రూపీస్ వచ్చింది. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి చాలా మందికి. ఏ అమౌంట్ పే చేసుకోవాలి, 15,976 పే చేయాలా లేకుంటే ఓన్లీ రెగ్యులేషన్ ఛార్జెస్ పే చేసుకోవాలా? సార్, రెగ్యులేషన్ ఛార్జెస్ పే చేసుకుంటే మీకు ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే, సార్ నేను ఇప్పుడు ప్లాట్ కొనుక్కున్నాను, నేను ఫ్యూచర్లో అమ్ముకోవాలనుకుంటున్నాను, నేను అక్కడ ఇల్లు కట్టుకోవాలని లేదు నా మనసులో, ఓన్లీ నాకు ప్లాట్ నేను ఫ్యూచర్లో అమ్మాలనుకుంటాను, అయితే మీరు 6,526 రూపీస్ పే చేసుకోండి. ఇది మీకు రెగ్యులరైజ్ అయిపోతుంది ల్యాండ్. కానీ మీరు ఎప్పుడైతే ప్లాట్ అమ్ముతారో వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ కోసం వెళ్తారు కదా సార్, వాళ్ళు ఎప్పుడైతే బిల్డింగ్ పర్మిషన్ కోసం వెళ్తారో అప్పుడు ఏదైతే మార్కెట్ వాల్యూ ఉంటుందో, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకొని చదువుకోవచ్చు. డూ యూ వాంట్ టు పే రెగ్యులేషన్ చార్జెస్ నౌ and pay 14% open space contribution charges at the time of building permission based on the market value. ఎప్పుడు సార్, అప్పుడు ఏదైతే మీరు పర్మిషన్ తీసుకుంటున్నారో అప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం మీకు 14% చార్జెస్ వసూలు చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు పే చేస్తే సార్ ఎంత పే చేస్తున్నారు, 15,000 రూపీస్. అప్పుడు పే చేస్తే సార్ 15,000, ఇప్పుడు పే 15,000 చేస్తున్నారు. ఒకవేళ రెగ్యులేషన్ చార్జెస్ 6,000, ఎంత వచ్చింది, 9,000 రూపీసే. కానీ అప్పుడు మార్కెట్ వాల్యూ ఒకవేళ ఎక్కువ అయితే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు 2020 లోపల 1,000 రూపీస్ ఉండే సార్ మార్కెట్ వాల్యూ, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 4,000 రూపీస్ ఉంది. అయితే ఇప్పుడు అయితే మార్కెట్ వాల్యూ 4,000 రూపీస్ ఉంది, దాన్ని బేస్ తీసుకొని మీకు అమౌంట్ ఇక్కడ కలెక్ట్ చేస్తారు. అయితే మీరు ఫుల్ పేమెంట్ చేసుకుంటే ప్రాఫిట్ ఉంది, లాస్ ఏం లేదు. కానీ చాలా మంది ఇదే కన్ఫ్యూజ్ ఉన్నారు, ప్రాఫిట్ ఎక్కడ లాస్ ఎక్కడ. మీరు ఫుల్ పేమెంట్ చేసుకుంటే ఓకే, సెకండ్ ఆప్షన్ మీ దగ్గర ఉంది. దిస్ ఈజ్ యువర్ విష్ సార్. నా దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ జస్ట్ మీకు ఇస్తున్నాను. ఎందుకంటే నా చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, నాకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఎలా పేమెంట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్ సార్. ఎల్ఆర్ఎస్ పే చేసుకుంటే మీకు ప్రాఫిట్ ఉంది. సెకండ్ క్వశ్చన్ లోపల ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఏ మెథడ్ నేను యూజ్ చేసుకోవాలి, ఏ టైప్ లోపల, దిస్ ఈజ్ యువర్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి సార్, నేను 2024లో ప్లాట్ కొన్నాను, కానీ 2020 లోపల XYZ ఆ పర్సన్ దగ్గర 1,000 రూపీస్ తను పే చేశారు. కానీ ఇప్పుడు నేను అమౌంట్ పే చేయాలి. ఇప్పుడు నేను అమౌంట్ పే చేస్తే ఆ ప్రొసీడింగ్ నా పేరు పైన వస్తుందా? సో చాలా మంది కన్ఫ్యూజన్ ఇదే అండి. మీరు అమౌంట్ పే చేసేది మంచి పైన కాదు సార్, ల్యాండ్ పైన. మీరు ల్యాండ్ లెగ్రేషన్ స్కీమ్ లోపల ఫాలో చేస్తున్నారు. సో ఎవరైతే 1,000 రూపీస్ పే చేశారో వాళ్ళ పేరు పైన ఉన్నా కూడా మీకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే లింక్ డాక్యుమెంట్ ఎక్కడ వస్తుంది సార్, వాళ్ళ పేరుతోటే మీకు లింక్ అవుతుంది. సో దానికోసం ఎలాంటి టెన్షన్ తీసుకోవడం అవసరం లేదు, మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. ఫోర్త్ క్వశ్చన్ వస్తే సార్, నేను ఎవరికైతే ప్లాట్ కొన్నానో
వాళ్ళ మొబైల్ పైన ఓటీపీ పోతుంది అని అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో తయారు చేశాను మీకు. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఆ అప్డేషన్ అక్కడ నుండి మీరు చేసుకోండి. దిస్ ఈజ్ 4th క్వశ్చన్ సార్. 5th క్వశ్చన్ వచ్చేసే సార్, నేను 1000 రూపీస్ ఎల్ఆర్ఎస్ అమౌంట్ పే చేయలేదు, ఇప్పుడు నాకు ఎలాంటి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? సరే, ఇప్పుడు ఎలా ఆప్షన్స్ లేవు. ఓన్లీ ఎవరైతే 2020లో 1000 రూపీస్ పే చేశారో వాళ్ళకి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తిస్తుంది. 6th క్వశ్చన్ వచ్చే సార్, ప్రొసీడింగ్ ఎన్ని రోజుల్లో వస్తుంది? సార్ ప్రొసీడింగ్ అనేది 10 days టైం లైన్ పెట్టారు. ఆ 10 days టైం లైన్ లోపల మేబీ ఎగ్జాక్ట్లీ 10 days లోపల రావచ్చు. సో వాళ్ళకు కూడా అథారిటీస్కి టైం పడుతుంది, సైట్స్ విజిట్ చేయడం కానివ్వండి, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేబీ 10 days టైం ఇచ్చారు. సార్ ప్రొసీడింగ్ ఎక్కడ నుండి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, మళ్ళీ మున్సిపాలిటీ పోవాలా, ఎక్కడ? సార్ ఎక్కడ పోవడం అవసరం లేదు. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ నుండి లాగిన్ అవుతున్నారు కదా, అదే మొబైల్ లోపల డౌన్లోడ్ ప్రొసీడింగ్ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసే సార్, ఒకవేళ నేను అమౌంట్ పే చేశాను, నా అప్లికేషన్ రిజెక్ట్ అయితే అప్పుడు నా అమౌంట్ ఎలా? అంటే సార్ ఒకవేళ చాలా మందికి కన్ఫ్యూజ్ ఏముంది, ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో ఇలాంటి ప్లేసెస్ లోపల ప్రాబ్లమ్స్ వస్తే నేను అమౌంట్ పే చేస్తాను, అప్పుడు ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే నా అమౌంట్ ఏమవుతుంది అంటే సార్, మీ అమౌంట్ మీ అకౌంట్కి 90% అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. 10% అమౌంట్ సర్వీస్ ఛార్జెస్ కింద గవర్నమెంట్ మీకు కట్ చేసుకుంటుంది సార్. దిస్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్. నేను చెప్పాను ఆల్రెడీ 2015లో 10,000 రూపీస్ పే చేశాను. ఇప్పుడు సార్ దాని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎగ్జాక్ట్లీ లేదు. ఇప్పుడు ఏదైతే ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నామో ఓన్లీ 2020 గురించి సార్. సో నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ నౌ అనే కొత్త అప్లికేషన్ వచ్చింది. ఆ అప్లికేషన్ లో డైరెక్ట్ మనం బిల్లింగ్ పర్మిషన్ ఫాలోఅప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే వచ్చింది, 1-2 days అవుతుంది. దాని గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఇస్తాను. ఈ ఎల్ఆర్ఎస్ ఇన్ఫర్మేషన్ నేను ట్రై చేస్తున్నాను సార్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి. దీనిలో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా ఐఎమ్ సారీ. ఎందుకని అంటే సార్, నేను కూడా రీసెర్చ్ చేయాలి, నా రీసెర్చ్లో కూడా ఏమైనా తప్పు అయితే ఐఎమ్ సారీ. నేను మాక్సిమం 99% ట్రై చేస్తున్నాను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు నా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడం లేదు, ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మీరు మర్చిపోయారు, లాస్ట్ టైంలో మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారు. సో ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుస్తాము కొత్త ఇన్ఫర్మేషన్ తోటి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.